ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 139వ కీర్తన 1వ వాక్య భాగాన్ని చూచినట్లయితే, కీర్తనలు 139:1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. దానిలో ప్రత్యేకంగా మనం చూస్తాం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అనే మాటను చూస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుడు ఎవరు అని మనం చూస్తే, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు. అంటే మనకు అర్థం అవ్వాలంటే, పరిశోధన అంటే మనల్ని పరీక్షించే దేవుడు. మన జీవితాల్లో మరి కొన్ని పరీక్షలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అంటే ఆ పరీక్ష ఎదురవుతూ ఉన్నప్పుడు మనకి పరీక్షలు ఎందుకు, పరీక్ష రాకముందు వరకు నెమ్మదిగా ఉంటాం. పరీక్ష ఎందుకు వచ్చింది అంటే ఆ కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చేస్తాయో, ఎందుకు దేవుడు వీటన్నిటినీ నా జీవితంలోకి అనుమతిస్తూ ఉన్నాడు, దేవునికి జ్ఞానం లేదా, నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు, పలానా వాళ్ళని ఎందుకు పరీక్షించడం లేదు, దేవుడు అంటే వాళ్ళకి ప్రేమ లేదు, భయం లేదు, కానీ వాళ్ళు నెమ్మదిగా ఉంటున్నారు. దేవుడు అంటే అమితమైన ప్రేమ, అమితమైన భయం కలిగిన నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి పరీక్షలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయని మన జీవితంలో అనేక మార్లు దేవుని బిడ్డలు, ఎవరు వీళ్ళు, చాలా దేవుని ఎంతో భయభక్తులు కలిగి దేవుణ్ణి అమితంగా ప్రేమించే వారికి కలిగేటటువంటి శ్రమల మధ్యలో, పరీక్షల మధ్యలో వాళ్ళు దేవుని ఈ రీతిగా అంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. మనం కూడా అనేక మార్లు అంటూ ఉంటాం. అయితే ఉదయకాలాన్ని ఈ మాటను మనం గమనిస్తే, దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకున్నావు, నన్ను పరిశోధించిన తర్వాతే నేనేంటో నీకు తెలిసింది. అంటే అంతేకాకుండా ఏ విషయంలో దేవుడికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? మనము బాధల్లో ఉన్నామని తెలుసు, మన కష్టాల్లో ఉన్నామని తెలుసు, మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలుసు, మనం అనారోగ్యంలో ఉన్నామని తెలుసు. అసలు దేవునికి తెలియనిదంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు దావీదు, నేను కూర్చుండటం తెలుస్తుంది, నేను లేవటం తెలుస్తుంది, నేను పడుకోవటం, నా పడక, నా నడక, నా చర్యలన్నీ కూడా నీకు తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఈ మాటను మనం చూస్తున్నాం. కానీ చాలాసార్లు దేవుని బిడ్డలు అనుకునేది ఏంటంటే, మరి దేవుడు మరి పరిశోధిస్తూ ఉంటాడు, కానీ మన నోట్లో నుంచి వచ్చే ఊత పదం ఎలాంటిదంటే, దేవుడిని మనం ఏమంటామంటే చాలా తేలిగ్గా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే, దేవుడు కీడు విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేతే శోధింపబడుచున్నానని అనకూడదు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేయడంట? శోధించడు. కానీ ఆయన ఏం చేస్తాడు? కీర్తన గ్రంథాలు మనం చూసిన ప్రకారం ఆయన మనల్ని పరిశోధించే దేవుడు. కానీ మనము మన వ్యక్తిగత జీవితాల్లో మానవ పరంగా మన జీవితంలో ఏ చిన్న కీడు కలిగినా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా మనం అనుకుంటాం, దేవుడు ఎందుకండి నన్ను ఎంతగా శోధిస్తున్నాడని. అంటే వాక్యం అందించే నేనైనా మీరైనా చాలా తేలిగ్గా ఈ మాటను, చాలా త్వరగా ఈ మాటను అంటూ ఉంటాం. కానీ ఇది మనకు ఊత పదమైపోయింది. ఏ చిన్న కీడు కలిగినా కూడా ఎంతగా అంటే దేవుడు నిన్ను శోధించడానికి లేడైనా, మనల్ని పరిశోధించే దేవుడు కానీ మనల్ని శోధించేవాడు కాడు. కానీ కొంతమంది జీవితాల్లో దేవుడిని ఎలా అనుకుంటారు, దేవుడిని చాలా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లోకి ఎవరైనా రాయిస్ వేసినా, లేకపోతే ఏదైనా అద్దం పగిలినా, లేకపోతే ఏదైనా జరిగిన ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి అన్నిటికీ కూడా ఆయన్ని చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. దేవుడు నన్ను శోధిస్తున్నాడండి అని. దేవుడు నిన్ను శోధించే దేవుడు కాదు, మనల్ని శోధించేవాడు కాదు, కానీ ఆయన మనల్ని పరిశోధించే దేవుడు. ఇంతకీ ఈ పరిశోధనలు ఎందుకు, ఒక వ్యక్తికి పరీక్షలు ఎందుకు అని అంటే, చూడండి, మనం గమనిస్తే స్కూల్లో టీచర్ ఉందనుకోండి, తన దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు
ఎలాంటి వారో ఆ టీచర్కి తెలుసు, స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు ఆ టీచర్కి తప్పకుండా తెలుస్తుంది. అంతేకాకుండా వారిలో ఒక్కొక్కటి మొహాన్ని చూస్తే వీడికి ఎన్ని మార్కులు వస్తాయో ఆమెకు తెలుసు ఖచ్చితంగా. కొంతమంది ముఖాన్ని చూస్తే వీడికి ఖచ్చితంగా 10th క్లాస్లో 95% వీడికి వస్తుంది, అవసరమైతే స్టేట్ ర్యాంక్ అయినా వస్తుంది, చాలా బాగా మంచి మార్క్స్ వస్తాయి అని టీచర్కి తెలుసు. అంత మాత్రాన తెలుసని పరీక్షలు లేకుండా ఉంటాయి ఆ స్టూడెంట్స్కి? పరీక్షలు లేకుండా ఉంటాయి. ఆ పరీక్షలు ఎందుకు కావాలి అని అంటే టీచర్కి తెలుసు తన స్టూడెంట్ ఎలాంటిదో, ఎలాంటి వ్యక్తో, ఎలాంటి వాడో, వాడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో తెలుసు. కానీ పరీక్ష ఎందుకంటే టీచర్ కొరకు కాదు కానీ సమాజం కొరకు. ఎందుకంటే అతని యొక్క ప్రతిభ, అతని యొక్క గొప్పతనం సమాజానికి తెలియాలని పరీక్షలు పెడతారు. హల్లెలూయా. కనుక ఆ పరీక్షల్లో అతనికి వచ్చే మార్క్స్ క్లాస్ రూమ్ వరకు, తన టీచర్ వరకు కాదు, సమాజం అంతటికి తెలుస్తుంది. అందుకే కదా కొన్నిసార్లు 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఆ బిడ్డల పేర్లు వేసి చూపిస్తారు. ఎందుకు? అప్పటి వరకు టీచర్కి మాత్రమే తెలుసు తన యొక్క స్టూడెంట్ ప్రతిభ, కానీ తర్వాత సమాజం అంతా చూస్తుంది, ఈ అమ్మాయి ఎవరో చూడండి, అమ్మో బాబోయ్ ఇన్ని మార్కులు వచ్చినాయి అని. అలాగే మన జీవితంలో కూడా ఈ పరిశోధనలు, పరీక్షలు ప్రభు మనకెందుకు పెడుతున్నాడంటే మనమేంటో మన ప్రభువుకి తెలుసు. తప్పకుండా నీ దేవునికి తెలుసు, నీవెవరువో ఆయనకి తెలుసు, కానీ నీవేంటో సమాజానికి తెలియాలి. అందుకే దేవుడు నీ జీవితంలో కొన్ని పరీక్షల్ని దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాడు, మన జీవితంలోనికి. కనుక ఈ ఉదయకాలను మనం గమనిస్తే మరి మన దేశంలో కావచ్చు, ఇంకా అలాగునే మరి కొన్ని శత్రు దేశాలని ఎదిరించాలి అని అంటే ఆయా దేశాల వారు ఏం చేస్తారంటే మరి శత్రువుల మీదకి యుద్ధానికి ప్రకటించాలి అని అంటే వాళ్ళకంటే బలమైన ఆయుధాలను తయారు చేసుకుంటూ మరి ఇక్కడ కొన్ని అణు పరీక్షలు చేస్తూ ఉంటారు. కొన్ని రోగాల మీద కొన్ని మెడిసిన్స్ కనిపెట్టాలంటే కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో వచ్చే మంచి ప్రతిఫలాన్ని బట్టి మరి మనం చూస్తాము, గతంలో కొన్ని రోగాలకి గతంలో మెడిసిన్ లేదు, కానీ రోజున కొన్ని రోగాలకి మెడిసిన్ వచ్చేసింది. అలాగే మరి అనేకమైన అణుపరీక్షలు చేసి మిజైల్స్ని కనుక్కొని మరి వాటిని శత్రు దేశాల మీదకి వాడినప్పుడు మరి గొప్ప విజయం కలుగుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే పరిశోధనలో అవన్నీ తేలుతూ ఉంటాయి. కనుక ఈ రోజున మనల్ని దేవుడు ఎందుకు మనల్ని పరిశోధిస్తున్నాడు అనంటే, పరిశోధన ఎందుకు జరుగుతుంది నీ మీద అంటే, నీవు ఆ పరిశోధన తర్వాత ఏమవుతావు అంటే అనేకులకు ఒక మెడిసిన్ లాగా నువ్వు వాడబడతావు. ఆ తర్వాత మన జీవితాన్ని బట్టి అనేకులు ఆదరించబడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు నాకు తెలుస్తుంది నన్ను దేవుడు ఎందుకు శోధించాడు కాదు, గమనించండి, పరిశోధించాడు అనంటే తర్వాత నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అరే ఎంతమందికి నన్ను దీవెనగా చేయడానిక దేవుడు నన్ను ఎంతగా పరిశోధించింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ఆ తర్వాత దినాల్లో నువ్వు అనేకులకి ఒక మెడిసిన్గా మార్చబడతావు. కనుక మన దేవుడు పరిశోధించే దేవుడు. కానీ సాతానుగాడు మనల్ని శోధిస్తాడు. చూడండి వాడు ఎలాంటి వాడంటే, మరి ఆ రోజున చూడండి యేసయ్య బాప్తీసం పొందిన తర్వాత 40 దినాలు మరి సాతాను చేత శోధించబడేదానికి. అంటే ఎవడు సాతానుగాడు? శోధకుడు వాడు మనల్ని శోధిస్తాడు. కానీ మన దేవుడు మనల్ని పరీక్షించువాడు. ఎందుకు ఈ పరీక్షలు అనేది కూడా మనం తెలుసుకున్నాం. కనుక దేవుని యొక్క పరిశోధనలు నీ మీద ఎందుకు జరుగుతున్నాయి అంటే, నువ్వు అనేకులకి ఆశీర్వాద కారణంగా నువ్వు మార్చబడాలి అని. హల్లెలూయా. చూడండి, మనము పరిశోధన లేకపోతే, పరిశోధనలో అది కనుక మంచిదిగా తేలకపోతే వ్యర్థమై పక్కన పడేసినట్లుగానే మనం కూడా పరిశోధనల మధ్యలో కనుక నిలబడకపోతే, ఆ పరిశోధనలో మనం జయాన్ని పొందకపోతే, మనం నిలబడకపోతే దేనికి పనికిరాని పక్కన పెట్టబడతాం. కనుక మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిశోధనల మధ్యలో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మరి గొప్ప మరి విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాము జీవితంలో మరి ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది కదా, ఇవి జరిగిన తరువాత, ఈ సంగతులు జరిగిన తరువాత అనే మాటను మనం చూస్తాం. కనుక ఏ సంగతులు జరిగినాయి? అబ్రహాము జీవితంలో దాదాపు మరి 25 సంవత్సరాలు కుమారుని కొరకు ఎదురు చూశాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు. మరి పిలిచిన దేవుడిని నమ్మి మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణాన్ని ప్రారంభించి 25 సంవత్సరాలు అదే వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ మరి అబ్రహాము అలాగే వెళుతూ ఉన్నాడు. మరి ఆ నిరీక్షణ ఫలించింది, తనకు కుమారుడు కలిగాడు. అంతేకాకుండా ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత ఓ పెద్ద
ఫంక్షన్ చేశాడు. ఎందుకంటే అతను చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక మరి తన కుమారుని యొక్క మరి ఆ పాలు విడిచిన ఆ దినాన్ని ఎంత గొప్పగా చేసుంటాడు. అప్పుడు ఆ రోజున ఎంతమంది పలకరించి ఉంటారో, ఏదోలే అబ్రహామా ఎలాగైతేమి ఎంత వృద్ధాప్యంలో నీకు కుమారుడు కలిగాడని ఎంతమంది అతనికి కలిసి ఎంతమంది అప్రిషియేట్ చేసి ఉంటారో, ఎంతమంది దేవుని నామాన్ని అతన్ని బట్టి కనపరిచారు. మొత్తానికి ఇవన్నీ జరిగినాయి. అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత అతనితో ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు తన కుమారుడితో. ఆ తరువాత అతను ఒక స్థాయికి వచ్చి పెద్దవాడే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంచెం ఈజీ చైర్లో అబ్రహాం పడుకొని, ప్రభువా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసావు, నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చావని కొంచెం నడుము మలిచే లోపల దేవుడు అంటాడు, పైకి లే అబ్రహామా, ఈ సమయంలో నా కొరకు నువ్వేం చేస్తావంటే నీ కుమారుని నా కొరకు నువ్వు బలివ్వమని దేవుడికి పిలిచాడు. ఎప్పుడు అన్నీ కలిగి అతనికి దేవుడు సమస్తాన్ని ఇచ్చి నెమ్మదితో ఇక ప్రశాంతంగా బ్రతుకుతామనే సమయంలో దేవుడు అబ్రహాము జీవితంలో అంటాడు కదా, నా కొరకు నీ కుమారుని బలివ్వమని అడిగినప్పుడు ఆ వేళ అబ్రహాము మరి ఆ పరిశోధన మధ్యలో ఎలా నిలిచాడో మనకు తెలుసు. భార్యకి చెప్పలేదు, చుట్టూన్న వారికి కూడా చెప్తే ఏమంటారో తెలియదు. కన్న తల్లికి చెప్తే అంటది, నీకేం తెలుసయ్యా, వృద్ధాప్యంలో కన్నా యవన ప్రాయంలో కూడా కాదు, వృద్ధాప్యంలో ఎంత ప్రయాసాన్ని, యవన ప్రాయంలో ఉన్న వారికి ఒక బిడ్డను కనడానికి ఎంతో ప్రయాస. అలాంటి వృద్ధాప్యులు మరి దాదాపు 90 ఏళ్ళు పైబడిన ఆ వృద్ధురాలు మరి ఆ వృద్ధాప్యంలో మరి ఆ కుమారుని కన్నంటే ఆ తర్వాత పెంచిందంటే ఎంత ప్రేమ ఉంటుంది. కనుక భార్య ఆ మాట అంటది. అలాగే చుట్టూ ఉన్నవారు చెప్తే కనుక వాళ్ళు అంటారు, ముసలోడు కాబట్టి మైండ్ చేదిరినట్టుంది, దేవుడు బిడ్డను బలివ్వమని అడగడం ఏంది, ఒకవేళ ఆయన అడిగితే మాత్రం ఇస్తాడా అని వాళ్ళు వాదిస్తారని ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా కుమారుని తీసుకుని బయలుదేరి వెళుతున్నప్పుడు మనకు తెలుసు, దారిలో కుమారుడు అడుగుతూ ఉన్నాడు. ఆయా సమయాల్లో నాన్న అన్నీ ఉన్నాయి, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువేదని అడుగుతున్నప్పుడు అబ్రహాం అనుకోని ఉంటాడు కదా, నా కుమారుని యొక్క చివరి మాటలు ఇవని అనుకొని ఉండొచ్చు అనిపిస్తుంది నాకు, అవునా కదా. కనుక అంతేకాకుండా వెళుతున్నప్పుడు కుమారునితో కలిగి ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అని అవన్నీ కూడా అబ్రహాము జీవితంలో ఎంత దుఃఖకరమైన సమయం అండి. ఆ సమయంలో అబ్రహాము జీవితంలో మనం చూస్తాము, సమస్తమును చేసి ఆ కుమారుని కూడా బలి పశువుగా కట్టివేసి మరి కత్తి ఎత్తిన సందర్భాన్ని మన బైబిల్లో చూస్తాం. ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, అబ్రహామా బిడ్డ మీద నువ్వు చెయ్యి వేయవద్దు, ఎందుకంటే నీవు నాకు భయపడువాడవని దీనిని బట్టి నేను తెలుసుకొని ఉన్నాను అని దేవుడు అనడం మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలాన అంటే దేవుడికి అబ్రహాం ఏంటో తెలీదా, అబ్రహాము దేవునికి భయపడువాడని కానీ అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తాడో దేవునికి తెలియదా, తెలుసు. కానీ ప్రపంచానికి అబ్రహాం ఏంటో తెలియాలి. అంతేకాదు దాని తర్వాత దేవుడు అబ్రహామును చూస్తాము, అతని సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించడం గల కారణం ఆ పరిశోధనలో అబ్రహాము నిలబడ్డాడు. ఆ పరిశోధనలో అబ్రహాము నిలిచాడు కనుక తన సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడండి అని దేవుణ్ణి మనం అనొద్దు. ఎందుకంటే నీవేంటో దేవునికి తెలుసు. కొన్నిసార్లు తప్పనిసరిగా మనం అంటాం, దేవునికి నేనేంటో తెలియదా, నన్ను ఇలా పరిశోధిస్తున్నాడు, ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు, నన్ను ఎంతకాలం నన్ను పరీక్షిస్తాడు అన్నట్లుగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ నీవేంటో దేవునికి తెలుసు. కానీ నీవేంటో సమాజానికి రాబోయే తరాలకి తెలియాలంటే తప్పనిసరిగా నీకు పరిశోధన అవసరం. అంత గొప్ప విశ్వాసులకు తండ్రిగా అతను మార్చబడ్డానికి గల కారణం మరి అతని జీవితం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే పరిశోధనలు అవసరమైతే మనం ఏమాత్రపు వాళ్ళం. కనుక మనం తప్పనిసరిగా గమనించాలి, ఎలాంటి పరిశోధనలు మన జీవితంలో ఎదురవుతాయి అంటే ఆర్థిక ఇబ్బందులు అనే పరిశోధనలు కావచ్చు, కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు, తిండికి లేని పరిస్థితులు, అంతేకాదు మన అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో సెటిల్ కాలేని బిడ్డలతో కావచ్చు, కొన్నిసార్లు కుటుంబంలో అనేకమైనటువంటి అసమాధాన పరిస్థితులు, ఒక దినం బాగుంటే మరొక దినం అసమాధానం, ఒకరోజు నెమ్మదిగా ఉంటే మరొక దినం నెమ్మది లేని దినాలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డల జీవితాల్లో
కలుగుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఈ పరిశోధనలు దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఇవెందుకు నీ జీవితంలో ఎదురవుతున్నాయి అంటే నీవు మంచివాడివి కాక కాదు, అంతేకాదు నీకు విశ్వాసం లేక కాదు, అంతేకాదు నీవు యోగ్యుడువు కాదు అని కాదు. నీవెవరవంటే దేవుని పరిశోధనలో ప్రపంచానికి ఒక మెడిసిన్గా నువ్వు తయారు కాబోతున్నావు. అనేకుల జీవితాలను నువ్వు కట్టాలని, అనేకులకి నీవు ఆదరణకరంగా మార్చబడాలంటే తప్పనిసరిగా నీకు ఇది అవసరమని దేవుడు నేను పరిశోధిస్తున్నాడే కానీ నిన్ను దేవుడు ఒకవేళ చులకనగా చేయాలని కాదు, నలుగురిలో 10 మందిలో నువ్వు ప్రతిసారి తలదించాలని కాదు. రాబోతున్న దినాలు ఉన్నాయి, నీ కొరకు శ్రేష్టమైన దినాలు ఉన్నాయి. నువ్వు అనేకులకి మేలుకరమైనటువంటి ఒక మంచి మెడిసిన్గా, అంతేకాకుండా అనేకుల జీవితాలను కట్టే వ్యక్తిగా, ఆశీర్వాద కారణంగా నువ్వు మారాలి అని అంటే దేవుని పరిశోధనలో నువ్వు ఉండాలి, నువ్వు నిలిచి ఉండాలి. చూడండి, ఒకవేళ నిలిచి ఉండకపోతే ఏమవుతుంది మన జీవితాల్లో? అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాము, చదువుకునే బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. మరి ఈ పరీక్షలు ఎందుకండి అని అంటే వాళ్ళు ఎంత చదివినా ఇంకా పైకి వెళ్ళాలని ఆశించేవారు. కొంతమంది కొంతలోనే ఆశపడి ఇంకా అంతటితో ముగించుకునే వాళ్ళు కొంతమంది ఇంకా ఏంట్రా అంటే నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను ఇంకా దీంతోనే కాదు ఇంకా పైకి వెళ్ళాలని అనుకున్నవాడు, పైకి వెళ్ళాలని ఆశించేవాడు ఏం చేస్తాడంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఆశించేవాడు దానితోనే నిద్రపోరు, దాంతోనే తృప్తిపడరు. ఇంకా పైకి వెళ్ళాలనుకునేవాడు ఎప్పటికీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. రాస్తున్న కొలది వాడేమవుతాడు, పైకి వెళతానే ఉంటాడు. కానీ ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు ఇంకా 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 పరీక్షిస్తున్నా అంటే నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని ఆశించిన దేవుడు మరి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని యొక్క పరీక్షల్లో చాలా క్రూషియల్ అయింది ఏంటంటే, చాలా కఠినమైన పరీక్ష ఏంటంటే ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను అని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇబ్బందుల కొలిమి అనగానే అది ఒక బ్లూ ఫ్లేమ్ లాంటిది. ఎలాంటిదంటే బ్లూ మంట కనబడుతూ ఉంటుంది. మనం గ్యాస్ వెలిగించినప్పుడు కూడా ఏం కనపడుతుంది? బ్లూ కలర్ లైట్ కనపడుతూ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లైట్ ఉన్న దగ్గరంట అన్నిటికంటే కూడా వేడి అక్కడే ఎక్కువ ఉంటుందంట. ఎక్కడైతే బ్లూ కలర్ కనబడుతుందో ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. కనుక దేవుడు అంటాడు, నిన్ను ఇబ్బందుల కొలిమిలో నేను పరీక్షించాను అన్నట్లుగా మన జీవితాల్లో ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్గా మరి మంట వెలిగించి ఆ ఫైనాన్షియల్ అంటే ఆ ఆర్థిక ఇబ్బందులని కొలిమిలో మంట వెలిగించి దానిలో పడేస్తాడు. ఒక్కోసారి ఆ సమయంలో ఎలా ఉంటుందంటే చేతిలో చిల్లి కావలేక ఇబ్బందులు ఎదుర్కొంటా గందరగోళంలో ఉంటాము. ఆ సమయంలో ఏం చేశాడు దేవుడు నమ్ముకున్నాను నాకేం కలిగింది అన్నామంటే ఫెయిల్ అయిపోయినట్లే తీసుకెళ్ళి పక్కనేస్తాడు. కానీ ఆ ఇబ్బందుల మధ్యలో కూడా ప్రభువా నన్ను ఎందుకో నువ్వు పరిశోధిస్తున్నావు ఈ సమయంలో అని కనుక మనం నిలిచి ఉంటే మాత్రం తప్పనిసరిగా నువ్వు నిలబడతావు. ఇంకా ఆ తర్వాత దినాల్లో ప్రభు యొక్క దీవెనలు మనం తప్పనిసరిగా పొందుకుంటాం. అంతేకాకుండా కొన్నిసార్లు చెప్తున్నా కదా, మరి ఏమీ లేని పరిస్థితులు కావచ్చు, భయంకరమైన అసమాధాన స్థితిగతులు కావచ్చు, నెమ్మది లేని అనుభవాల్లో మరి ఇబ్బందుల కొలిమిలో మనల్ని దేవుడు పరీక్షిస్తూ మనకున్నవన్నీ తీసివేస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. మాటికి మన మీద ఎప్పుడు కూడా మరి పరిశోధనల గుండానే మన జీవితం వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతాం. దాదాపు అబ్రహాము జీవితంలో ఇందాక మనం విన్నప్పుడు 25 సంవత్సరాలు వాగ్దానం కొరకు పరీక్షించబడ్డాడు. కొద్ది రోజులు నెమ్మదిగా ఉన్నాడు అనుకునే లోపల అసలైన పరీక్ష దేవుని ద్వారా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహాముని విడిచిపెట్టాడా? ప్రపంచమంతటికి విశ్వాసులకి తండ్రిగా దేవుడు చేశాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక ఊరికి కాదు, ఒక సిటీకి కాదు, ప్రపంచమంతా ముందున్న తరాలు, ఇప్పుడు జరుగుతున్న తరాలు కావచ్చు, ఇక రాబోయే తరాలకు కూడా విశ్వాసులకి తండ్రి ఎవరంటే అబ్రహాము మాత్రమే. హల్లెలూయా. కనుక ఈరోజు నీ మాటను బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. నీ జీవితంలో ఎక్కువ కాలంగా పరిశోధించబడుతూ ఉన్నావు. ప్రభు చేత కంగారు పడొద్దు. నువ్వెవరు అంటే దేవుని చేత పరిశోధింపబడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డవు. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు దేవుని కార్యాలు ఎందుకు ప్రభువా నువ్వు ఇలా చేస్తున్నావని. అర్థం కాని స్థితిగతుల మధ్యలో మనం మానవ మాతృలం కనుక కంగారు పడుతూ ఉంటాం. కానీ దేవుడు చక్కటి మాటలు మనకు తెలియజేసి ఉండగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నిజమే తండ్రి. అయ్యా, అబ్రహాం అంతటి వాడు కావచ్చు, యోబు గారు కావచ్చు, నిజంగా గొప్పవారు వారి జీవితాల్లో పరీక్షలు ఎదురైనప్పుడు వాటిలో నిలిచి ఉన్నప్పుడు వారిని అనేకులకు ఆశీర్వాద కారణంగా మీరు మార్చారు. వారి తరాలను మీరు దీవించారు. కనుక ఈ ఉదయ కాలాన
మా జీవితాల్లో ఎదురవుతున్న పరీక్షలు ఎందుకు మాకు అని అర్థం కాని పరిస్థితుల మధ్యలో మా జీవితాల్లో నీవెవరవో మాకు విశదీకరించి మాకు తెలియజేశారు. నిజమే తండ్రి, మమ్మల్ని శోధించే దేవుడు కాదు కానీ తండ్రి, మమ్మల్ని పరిశోధించే తండ్రివి నాయన. కనుక నీ పరిశోధనల మధ్యలో మేమేమాత్రము కూడా కాలిపోయే వారంగా మేము ఉండకూడదు, వ్యర్థమైపోయే వారంగా మేము ఉండకూడదయ్యా. ఈ పరిశోధనల మధ్యలో నా తండ్రి నీకు తల వంచి ఈ పరిశోధనలో ప్రభా మేము జయాన్ని పొందుకొని నీ చేత మంచివారమని, నీ చేత నాయన నీ మెప్పును మేము పొందుకునేవారుగా మేము ఎప్పుడైతే నిలుస్తామో మమ్మల్ని అనేకులకి ఆశీర్వాదకారణంగా చేస్తారని మీరు మాకు తెలియజేశారు. నిజమే, మా మట్టుకు మేము బ్రతికినందువల్ల ఏ ప్రయోజనం మాకు ఉండదు, కానీ మేము అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడాలి నాయన. మా మట్టుకి మేము బ్రతికి మా కొరకు మా బిడ్డల కొరకే కాదు కానీ ప్రభా మేము ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి నాయన. అలా మార్చబడాలి అని అంటే మమ్మల్ని మీరు పరిశోధిస్తారని, ఆ పరిశోధనలో మేము నిలిస్తే మమ్మల్ని తరములకు ఆశీర్వాదకరంగా మారుస్తారని మీరు మాకు తెలియజేస్తుండగా ఉదయ కాలపులో మీరు ఇచ్చిన నీ మాటలను బట్టి ధైర్యపరచబడి, నీ మాటల చేత మేము ధైర్యపరచబడి నడిపించబట్టుకు శక్తినిమ్మని కోరుకొనిచున్నానయ్యా. ఈ మాటలు వింటున్న వారి జీవితాలు ఈ మాటలు ముద్రించండి, నీరు కట్టి ఫలింపచేయండి. అలాగే నాయన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి నిండాళ్ళుగా ఆశీర్వదించండి. ఈ దినపు మెండైన దీవెన కలుగు చేయండి. ప్రత్యేకంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో ఆయన కలుగుతున్న పరిశోధనలో నిలిచి ప్రతిఫలాన్ని ద్వారా పొందుకున్నట్లుగా, అంతేకాకుండా వారికి ఎదురవుతున్న సాతాను శోధనల మధ్యలో నీ సహాయము చేత శోధనలో నుంచి విడిపించబడిన ఆయన కృప పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి దేవుని చేత పరిశోధించబడుతున్న మీ జీవితాల్లో మీరు నిలిచి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. ఆమేన్.